టు న్యూటివి తెలుగు. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి వివాదాల కేంద్ర బిందువుగా మారారు. అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులపై గతంలో వేణుస్వామి చేసిన కమెంట్స్ ఎంతటి సంచలనం సృష్టించాయో తెలిసిందే. ఆయన చెప్పిన మాట నిజం కావడంతో కొందరు ఆయనకు మహిమలు ఉన్నాయి అని అనగా, జగన్ విషయంలో అంచనాలు తలకిందులు అయ్యాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఆయన విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తాయి. రాజకీయాలకు, ఇండస్ట్రీకు దూరంగా ఉన్న ఆయన ప్రస్తుతం జాతకాలు చెప్పడంపై దృష్టి పెట్టారు. సమంత రాజ్ వివాహం నేపథ్యంలో వారి జాతక ఫలితాలను చెప్పాలని కొంతమంది అభిమానులు, నెటిజన్లు జ్యోతిష్యుల్ని సంప్రదిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో విడుదల చేస్తూ, గతేడాది నాగచైతన్య, శోభిత వివాహం జరిగినప్పుడు వారిని ఏ హక్కుతో జాతకాలు బయట పెట్టావని నన్ను విమర్శించిన వాళ్ళు ఇప్పుడు సమంత రాజ్ భవిష్యత్తు ఎలా ఉంటుందని జ్యోతిష్యుల్ని ఎందుకు అడుగుతున్నారు అని ఆయన ప్రశ్నించారు. సమంత రాజ్ దాంపత్యంపై ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు కూడా ఆయన వీడియోలో ప్రస్తావించారు. మగపిల్లాడు పుడతాడా, ఆడపిల్లాడు పుడుతుందా, ఇద్దరూ కలిసి ఉంటారా, విడిపోతారా, మౌఢమిలో పెళ్లి చేసుకున్న సమంత జీవితం ఎలా ఉంటుంది వంటి ప్రశ్నలు వస్తున్నాయని చెప్పారు. అయితే సమంత కానీ రాజ్ కానీ నన్ను సంప్రదించి జాతకం చెప్పమని అడగలేదు, మరి ఇతరులు ఎందుకు ఈ ఆసక్తి చూపుతున్నారు అంటూ ప్రజల ఆతృతను ఆయన ఎద్దేవా చేశారు. తాను ప్రస్తుతం ఒక పెద్ద సినిమా విజయం కోసం జరుగుతున్న పూజల్లో ఉన్నానని తెలిపారు. 3 రోజులుగా మేకర్స్ పూజలు చేయిస్తున్నారు, అక్కడే ఉన్నాను, మిగతా విషయాలన్నీ నాకు అనవసరం. వెంకటేశ్వర స్వామి, చిన్న మస్తాదేవి అమ్మవారి ఆశీర్వాదంతోనే నేను ముందుకు సాగుతున్నాను అని వేణుస్వామి స్పష్టం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన మాట్లాడిన తీరు, వేసిన ప్రశ్నలు, ప్రజల ఆసక్తిపై తనని తానే ప్రశ్నించుకున్న తీరు కొందరికి ఆశ్చర్యం కలిగిస్తుండగా, మరికొందరు ఏదో చెబుతున్నాడనుకున్నాం, ఏంటి ఇలా బాంబు పేల్చాడు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుండి చాలా మంది సన్నిహితులు ఫోన్ చేస్తూ ఉన్నారు. స్వామి, నిన్న సమంత వివాహం జరిగింది. మరి పోయిన సంవత్సరము 16 నెలల క్రిందట నాగచైతన్య, శోభిత వివాహం జరిగినప్పుడు చాలా మంది మిమ్మల్ని తిడుతూ, మిమ్మల్ని టార్గెట్ చేస్తూ, చాలా విపరీతంగా మిమ్మల్ని ట్రోల్ చేస్తూ, మీ గురించి డిబేట్లు పెడుతూ, ఎవరు అడిగారని చెప్పేసి వేణుస్వామి నాగచైతన్య, శోభిత జాతకాలను బహిర్గతం చేసినాడు అని చెప్పి విమర్శించిన వాళ్ళు, చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయని బాధపడిన వాళ్ళు ఇవాళ ఉదయం నుండి చాలామంది జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి మైకులు పట్టుకొని, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా మైకులు పట్టుకొని, ధనిష్ట నక్షత్రమా వాళ్ళ నోట్లలో మైకులు పెడుతూ సమంత జాతకం ఎలా ఉండబోతా ఉంది, మగపిల్లవాడు పుడతాడా, ఆడపిల్ల పుడుతుందా, మరేదో వెరైటీ జాతకం పెళ్లి చేసుకుందట సమంత, అలాగే సమంత భార్యాభర్తలు రాజనమూరి కలిసి ఉంటారా, విడిపోతారా, వాళ్ళ ఇప్పుడు మౌఢమిలో పెళ్లి చేసుకున్నారు, ఎలా ఉంది అని చెప్పేసి చాలా మంది మైకులు పట్టుకొని జ్యోతిష్కుల నోళ్లలో మైకులు పెట్టి మరీ 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 అడుగుతున్నారు. స్వామి, మరి మీకు ఏమనిపిస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు చాలామంది. సో చాలామంది అడిగినప్పుడు జ్యోతిష్కులు ఏం చేస్తారు, అడిగారు కాబట్టి చెప్తారు. అంటే వాళ్ళు ఏం క్వశ్చన్ అడుగుతున్నారు నన్ను అంటే, మరి ఇప్పుడు సమంత అడిగిందా, రాజనమూరి అడిగాడా, మరి వీళ్ళు ఎందుకు వెళ్ళి మైకులు పెట్టి జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి జాతకాలు చెప్పమని అడుగుతున్నారు స్వామి, మీరేమైనా దీని మీద స్పందిస్తారా అని పొద్దున్న నుండి ఫోన్లు చేస్తూ ఉన్నారు. అమ్మ, నేను 3 రోజుల నుండి ఇవాళ మనకు మంగళవారము, ఆది, సోమ, మంగళవారం, ఈ 3 రోజుల పాటు నేను ఇప్పుడు రిలీజ్ కాబోయే ఒక చాలా పెద్ద సినిమాకు సంబంధించి సూపర్ హిట్ కావాలి అని చెప్పేసి ఒక చాలా పెద్ద ప్రొడ్యూసరు, డైరెక్టర్కు సంబంధించినటువంటి సినిమా పూజ నిమిత్తము భగాలముఖి కార్యక్రమాన్ని ఇప్పుడే నిర్వహించినాము. సో నాకు వీటి పట్టింపులు ఏమీ లేవు. సో వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే ఒకలాగా, వాళ్ళు చాలా గొప్పగా ప్రొజెక్ట్ చేయాలనుకుంటే మరోలాగా చూపిస్తారు. సో ఒకరిని నాశనం చేయాలంటే ఒకలాగా, లేపాలంటే ఇంకోలాగా చూపించుకుంటారు. సో వాడి గురించి నాకు అనవసరము. నా పనులు నేను చేస్తూ వెళ్ళిపోతుంటాను. ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి వారు, అలాగే ఆ కామాఖ్య అమ్మవారు, బగాలముఖి, చిన్నమస్త అమ్మవార్లు, సో నాకు ఏ విధంగా నన్ను సేవ్ చేసుకోవాలి అనేది ఆ అమ్మవార్లకే వదిలేసి నా ప్రయాణాన్ని నేను ముందుకు కొనసాగిస్తూ ఉంటాను.